ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం తయారీ మరియు అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డి గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అధికారులు గ్రామాన్ని చుట్టుముట్టి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా రిజిస్ట్రేషన్ లేకుండా ఉన్న 18 బైకుల్ని సీజ్ చేశారు. అదేవిధంగా నాటుసారా తయారీలో ఉపయోగించే 20 పెద్ద అల్యూమినియం పాత్రలను గుర్తించి స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్లో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్ సుస్మిత ఐపీఎస్ నేతృత్వంలో పోలీస్ బృందం అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. చింతలపూడి సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐలు సతీష్ కుమార్, వెంకన్నతో పాటు పలువురు ఎక్సైజ్ అధికారులు ఈ దాడుల్లో చురుకుగా పాల్గొన్నారు. అధికారులు తెలిపిన ప్రకారం గ్రామ పరిధిలో అక్రమ నాటుసారా తయారీని పూర్తిగా అరికట్టడం, అనుమానాస్పద వాహనాలపై కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యం. జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యం రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ ని మరింత వేగంగా కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.